హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి చేసుకుందామండి. ఎండతో పని లేకుండా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చక్కగా చేసేసుకోవచ్చు. 4-5 నెలలు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎండలో పెట్టిందంటే కొంచెం మాగు వాసన వస్తుంది. ఇదైతే అస్సలు రాదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. పండు టమాటాలని 1 కేజీ టమాటాలని తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి, శుభ్రంగా ఎక్కడ తడి లేకుండా ఆరబెట్టండి. తడి ఉందంటే పచ్చడి నిల్వ ఉండదు. ఆరబెట్టేసి ఒక టమాటాని 4 ముక్కలుగా కట్ చేయండి. పైన ముచికలు తీసేసి ఈ విధంగా ఒక టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలు కట్ చేసుకోవద్దు, కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. ఈ విధంగా పైన ముచికలు తీసేసి కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని, మీకు కేజీ టమాటాలంటే అర్థం కాదు కాబట్టి నేను కొలతలతో చూపిస్తున్నాను. ఇదైతే అస్సలు వంట రాని పిల్లలు కూడా చక్కగా చేసేసుకోవచ్చండి. ఏదైనా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని ఈ టమాటా ముక్కల్ని కొలుచుకోండి. ఈ కొలతలతో కనుక చేశారంటే 5-6 నెలలు నిల్వ ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఈ గ్లాస్తో కొలుచుకుంటే 4 గ్లాసుల ముక్కలైనాయండి. నాకు కేజీ టమాటాలకి 4 గ్లాసుల ముక్కలైనాయి. చూడండి, ఈ విధంగా ఒక గ్లాస్తో కొలుచుకోండి. మనం అన్నీ అవే గ్లాస్తో కొలుచుకోవాలి కాబట్టి ఆ గ్లాసునే కొలతకు పెట్టుకోండి. 4 గ్లాసుల ముక్కలైనాయి. ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాసు నూనె తీసుకొని ఆ గ్లాసులో 1/2 గ్లాసు నూనె టమాటాల్లో వేసేసి స్టవ్ పైన పెట్టి 3/4 గ్లాస్ పక్కకు పెట్టండి. దాని తర్వాత మనం పోపు వేసుకుందాము. స్టవ్ పైన పెట్టేసి ఒక్కసారి తిప్పి ఇది మూత పెట్టేసి, హైలో పెట్టొద్దు, సిమ్లోనే పెట్టి చక్కగా మగ్గనివ్వండి. మీరు స్టవ్ మీద పెట్టేసి వేరే ఇంకే పని చేసుకున్నా కూడా ఇది చక్కగా మగ్గిపోతుంది ఈలోపు. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత మీరు ఏ గ్లాస్తో టమాటాలు తీసుకున్నారో అదే గ్లాస్తో 1/2 గ్లాసు చింతపండు వేసుకోండి. చింతపండుని ఒత్తి వేయొద్దండి, పైనే వేసుకొని 1/2 గ్లాస్ వేసుకోండి. మీకు మామూలుగా గ్రాముల్లో కావాలి అంటే ఒక 100 గ్రాముల చింతపండుని వేసేసుకోండి కేజీ టమాటాలకి. ఈ విధంగా పొడిగా వేసేసి టమాటా కొంచెం మగ్గిన తర్వాత వేయండి. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసి సిమ్లోనే ఉడకనివ్వండి. సిమ్లో ఉడికితే చక్కగా ఉడుకుతుంది. మీరు ఈలోపు అన్ని పనులు చేసేసుకోవచ్చు. దాని దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. హైలో పెట్టేస్తే టమాటా చక్కగా మెత్తగా అవ్వదండి. ఈ విధంగా పెడితే కనుక చాలా బాగుంటుంది. అట్లా మగ్గిన తర్వాత 1/2 గ్లాసు ఉప్పును వేసేసుకోండి. మనం ఏ గ్లాస్తో టమాటాలు కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 1/2 గ్లాసు ఉప్పును వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉప్పు లేదు, సాల్ట్ వేసుకుందాము అంటే 1/2 గ్లాసులో 1 స్పూన్ సాల్ట్ తగ్గించేసి వేసుకోండి. వేసేసి ఈ ఉప్పు వేసిన తర్వాత నేనైతే కల్లుప్పు వేసాను, చూసారు కదా. ఈ ఉప్పు వేసిన తర్వాత ఇంకా ఉప్పులో నీరంతా బయటకు వస్తుంది. ఈ విధంగా టమాటా బాగా మెత్తగా అయిపోవాలండి. ఈ నీరు కూడా కొంచెం ఇంకే వరకు ఉడకనిచ్చేసి 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. మరీ శాంతం గట్టిగా అవ్వనివ్వద్దు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏ గ్లాస్తో టమాటాలు తీసుకున్నామో ఆ గ్లాస్తో మీరు కారం తినగలిగితే గ్లాస్కి 2 స్పూన్లు తక్కువ వేసేసుకోండి. 1 గ్లాస్ కారానికి 2 స్పూన్లు తక్కువగా వేసుకోండి. అంత కారం తినలేము అనుకుంటే 3/4 గ్లాసే వేసుకోండి. 3/4 గ్లాస్ వేసుకున్నా కూడా సరిపోతుందండి కారం తినలేని వాళ్ళు. ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే కారం వేసేయండి. వేసి ఒక్కసారి తిప్పేసుకొని పక్కకు పెట్టేసి దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బాండి పెట్టుకొని కేజీ టమాటాలకి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసి వేయించుకోండి. ఫస్ట్ మెంతులు కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో ఆవాలు వేసి ఒక్కసారి తిప్పండి. ఆవాలు ఎక్కువ వేగక్కర్లేదు, మెంతులు మాత్రం దోరగా వేగాలి. వీటిని కూడా చల్లారనివ్వండి. పక్కకి పెట్టేసుకొని చల్లారనిచ్చి ఈలోపు స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని మనం మిగిలిన నూనె వేసేసుకొని స్పూను పచ్చిశనగపప్పు, స్పూన్ మినపప్పు, స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర వేసేసి
ఈ పోపు అంతా చక్కగా వేగే వరకు వేయించండి. ఈ పోపు 3/4 వేగిన తర్వాత 15 నుండి 20 వరకు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. 6-7 ఎండుమిరపకాయలను కూడా విరక్కొట్టేసి వేసుకొని ఒక రెమ్మ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి. వేసేసి పోపుని చల్లారనివ్వండి. ఈలోపు మనం ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నది మెత్తగా పొడి చేసేసుకోండి. ఈ విధంగా మిక్సీలో వేసి ఇట్లా మెత్తగా అయిపోవాలి. ఈ పొడిని ఈ టమాటా పేస్టు చల్లారిన తర్వాతే ఈ పొడిని వేయండి. అస్సలు వేడి మీద అస్సలు వేయొద్దు. ఆవు పిండి వేస్తున్నాం కాబట్టి చేదు వచ్చేస్తుంది పచ్చడి. చల్లగా చల్లారనివ్వండి. మీకు ఇంకా ఈజీగా కావాలి అంటే నైట్ ఉడకబెట్టేసి పెట్టుకున్నారంటే పొద్దున్న చక్కగా చేసేసుకోవచ్చు. ఈ పొడి వేసేసి ఒక్కసారి తిప్పి ఇది మొత్తం కలవాలి అంటే ఒక్కసారి మిక్సీ వేసేసుకోండి. మిక్సీలో వేస్తే తిరగదండి. అయినా కూడా ఒక్కసారి కొంచెం కొంచెంగా వేసుకుంటే తిరుగుతుంది. ఒక్కసారి మొత్తం వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పచ్చడంతా ఈ విధంగా వేసేసుకోండి. అప్పుడు చింతపండు, సాల్ట్, మన మెంతులు, ఆవు పొడి అన్నీ కలిసిపోతాయండి. చాలా రుచిగా ఉంటుంది. అప్పుడు ఇట్లా వేసేసుకొని మనం వేసి పెట్టుకున్న పోపు ఉంది కదా, ఇది కూడా చల్లారిన తర్వాతే వేయాలండి. వేడి మీద అస్సలు వేయొద్దు. ఈ పోపుని మొత్తం చల్లగా చల్లారిపోవాలి. అట్లయితేనే పచ్చడి నిలవ ఉంటుంది. ఈ పచ్చడిలో వేసేసి మొత్తం ఒక్కసారి తిప్పేసి అబ్బా చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చూడండి ఎంత బాగుందో. అంతే అండి. దీన్ని ఒక గాజు సీసాలో పెట్టేసి మూత టైట్గా పెట్టి పెట్టేసుకుంటే 4-5 నెలలైనా నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.